ఇలా మనము హౌ డు యూ కన్వర్ట్ యాన్ ఎరే ఇంటూ ఎ స్ట్రింగ్ అని చెప్పేసి ఈ క్వెషన్‌కి ఆన్సర్‌ని మనం డిస్కస్ చేద్దాము. అయితే ఇందులో ఇలాంటి ఒక ఎరేని డైరెక్ట్‌గా స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము టూ స్ట్రింగ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటదనమాట. మనకి ఎరే మెథడ్స్‌లో జావాస్క్రిప్ట్‌లో. దీన్ని వాడి మనము చాలా సింపుల్‌గా వితౌట్ లాజిక్, వితౌట్ కండిషన్స్ మనము ఈజీగా ఒక ఎరేని మనము డైరెక్ట్‌గా స్ట్రింగ్‌గా మనం కన్వర్ట్ చేయొచ్చనమాట. ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఫ్రూట్స్ అనే ఒక ఎరే ఉందనమాట ఇక్కడ. దాంట్లో యాపిల్, బనానా అండ్ మ్యాంగో అని చెప్పేసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను దీన్ని రన్ చేస్తాను అప్లికేషన్. రన్ చేసినప్పుడు మనకేమవుతుంది యాపిల్, బనానా, మ్యాంగో 3 వచ్చింది చూసారా? అంటే ఎరే లేకుండా బ్రాకెట్స్ లేకుండా డైరెక్ట్‌గా 3 మనకి స్ట్రింగ్స్ అని వచ్చింది. కాకపోతే కామా వచ్చిందన్నమాట. కామా అని చెప్పేసి మధ్యలో మనకి మూడిటి ఎలిమెంట్స్ కూడా కామా అనేది మధ్యలో మనకొచ్చిందనమాట. అంటే ఎందుకు మనం కామా ఇక్కడ ఇయలే. జస్ట్ టూ స్ట్రింగ్ అని రాసాం అంతే. ఇక్కడ మనము డబుల్ కోట్స్ అని, సింగిల్ కోట్స్ అందులో కామా గాని, ఇంక అందులో ఇంక ఏమి ఇవ్వల. కామా ఇవ్వకపోయినా సరే డైరెక్ట్‌గా తీసుకుందనమాట అది. దీని యొక్క స్పెషాలిటీ అదనమాట. కామా సెపరేటెడ్ స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఈ యొక్క టూ స్ట్రింగ్ మెథడ్ ఏమంటారు? కామా సెపరేటెడ్ డిఫాల్ట్‌గా కామాని సెపరేట్ చేసి కామాని సెపరేటర్‌గా ఉంచి మనకి ఇది కన్వర్ట్ చేస్తుందనమాట స్ట్రింగ్‌లనమాట. అదే జాయిన్ మెథడ్ కూడా స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి మనం దానికి కామా ఇవ్వాలా, హైఫెన్ ఇవ్వాలా, ఎలా ఇవ్వాలని చెప్పి దానికి ఇవ్వాలనమాట. దానికి ఏదో ఒకటి మనము ఈ యొక్క టూ మెథడ్ లోపల ఈ బ్రాకెట్ లోపల మనకు కామా అయితే కామా, హైఫెన్ అయితే హైఫెన్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి అవసరం లేదనమాట. టూ స్ట్రింగ్ డైరెక్ట్ అది కామాని తీసుకొని మనకి సెపరేట్ చేసేసి ఇస్తుందనమాట. స్ట్రింగ్ కన్వర్ట్ చేసి మనకి ఇస్తదనమాట. మరి ఇదే యొక్క ఈ ఎగ్జాంపుల్ మన నంబర్స్ చూసినట్టయితే మనకి నంబర్స్ ఎలా ఉంటదని చూసినట్టయితే ఇక్కడ మళ్ళీ దీన్ని నేను రన్ చేస్తాను నంబర్స్ తీసుకొని. చూడండి 10, 20, 30, 40 డైరెక్ట్‌గా వచ్చేసింది. విత్ కామాస్. విత్ కామా. మనం కామా ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇవ్వలేదనమాట. అయినా సరే మనకి విత్ కామాస్ మనకి తీసేసి ఇచ్చిందనమాట. అందుకని చెప్పేసి దీన్ని మనము ఎక్కువగా జావాస్క్రిప్ట్‌లో ఫంక్షనాలిటీస్‌లో మన రియల్ టైమ్‌లో టూ స్ట్రింగ్ ఎక్కువగా వాడతాము. జాయిన్ కూడా ఎక్కువ వాడతాం. అంటే మనం ఏమన్నా అంటే మాన్యువల్‌గా ఏమన్నా మనం గ్యాప్ అంటే హైఫెన్ ఇవ్వాలా, కామా ఇవ్వాలనుకున్న అలాంటివి ఉన్నప్పుడు మనము జాయిన్ వాడతాము. లేదు నాకు అవసరం లేదు. నాకు డైరెక్ట్ కామా వస్తదనుకున్నప్పుడు మనము ఈ మెథడ్ టూ స్ట్రింగ్ మెథడ్‌నే వాడుకోవచ్చనమాట. ఇది మనకి టూ స్ట్రింగ్ అని చెప్పేసి అరే మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్.